వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు మానుకోవాలి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి. భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. జనసేన పార్టీ గాజ్ గ్లాస్ కు ఓటేయండి. డీకే చైతన్య పిలుపు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ధర్మపురి పట్టణంలో కేంద్ర బలగాల కవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు కలెక్టర్ అలా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎలా తెలియాలి? ఇక్కడ ఉంది సెక్షన్ మ్యాప్లో వస్తే సెక్టర్ 1A ఆల్ గ్రీన్ ఆర్ వన్ ఏ అంటే ఫుల్ సెంటర్కి 1A ఇక్కడ నుంచి రావాలి. స్టేడియం ఇక్కడ స్టేడియం సెక్టర్ ప్లాన్ ప్లస్ దీని ఎంట్రీస్ చేసి మనం 16 ఇస్తాము అంటే కుదరదు. ఎవ్రీబడి ఇచ్చేది ఆల్ ఏఎండి ప్రోటోకాల్ 15 ఈవినింగ్ కంప్లీట్ అండ్ 100 అవర్స్ డోంట్ కంటిన్యూ చేసి 100 కావాలి. జనరేటర్ అది ఫిగర్ ఎన్ని తప్పి ఒకసారి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగేది ఏదైతే మనకి మిథిలా స్టేడియం దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మేము మీ ద్వారా భక్తులకి తెలియజేయడం విధంగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి రుద్రమాదేవి నిన్నటి రోజున కరీంనగర్ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అన్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు, ప్రతి మహిళకు 500 సిలిండర్, అలాగే 4 ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు అందుతుందని ఈ పథకాలు రాణి రుద్రమాదేవికి కనబడడం లేదా అని అన్నారు. నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు. అసలు రుద్రమాదేవి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ
ఉచిత బస్సు ఎక్కి ప్రతి ఊరికి ప్రతి వాడకు తిరుగుతున్నారు. ప్రతి ఊర్లల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి నడుస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి 4 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి అందింది. అదొకటి కూడా గమనించుకోవాలి రుద్రమాదేవి గారు. ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్ మీ ఎంపీ అభ్యర్థి అయిన ఎంపీ మన సిరిసిల్లాకు ఎన్నిసార్లు వచ్చిండు బండి సంజయ్ గారు? సూటిగా అడుగుతున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు కాకతీయ టెక్స్టైల్ పార్కును సిరిసిల్లాల కార్మికులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ కార్మికులను వదిలిపెట్టి ఎక్కడనో కార్మికులు లేని వాడలా వరంగల్ తీసుకుపోయి వరంగల్లో పెట్టిండ్రు. అది ఎందుకు పెట్టిండ్రు? అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటై అక్కడికి తీసుకుపోయినరా? మరి దాని గురించి మాత్రం మీరు రుద్రమాదేవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటిదంటే నా కార్మికులు చాలా మంది ఉండి సేట్లు బిజినెస్ నడుపుకునే సిరిసిల్లాలో చాలా మంది ఉన్నారు. 45 రోజులల్లా ఎంఎస్ఎంఈ అని ట్యాక్సీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి వచ్చింది. దాని గురించి ఏంటంటే 45 రోజులల్లో కట్టకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలని కోరుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి వెళ్ళి. వీళ్ళందరూ ప్రతి ఒక్క కార్మికుడు చేసుకుంటే బతికేవాళ్ళు. ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా కడతారు? మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ప్రతి వాళ్లకు కార్మికుల నుంచి పెద్ద సెట్ల వరకు ఆలోచించి ఈ ట్యాక్సీల గురించే కానీ ఎవిటి గురించి అయినా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు సిరిసిల్ల ఊరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇక్కడికి తను ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. తను సిరిసిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు? తను ఒకసారి పాదయాత్ర చేసిండు. పాదయాత్ర అయితే సిరిసిల్లాల బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండొకటే అనడానికి తను ఏం చేసిండంటే సిరిసిల్లా ఊర్లకి వెళ్ళి పాదయాత్ర చేస్తే ఈయనకు ఏం పేరు వస్తుందో అని చెప్పని అట్లా చుట్టూ తిరిగి ముస్తాబాద్ నుంచి వెళ్ళి అట్లా తిరుక్కుంటా వేయిండ్రు. ఇంకొకటి బండి సంజయ్ గారు మీరు ఎంపీ అభ్యర్థి అయి ఉండి మీరు సిరిసిల్లాకు ఎన్ని లాభాలు చేసిర్రు? మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీ అభ్యర్థి అయి ఉండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి ఇక్కడ నేత కార్మికులు ఎక్కువ ఉంటారు. ఆ ఉద్దేశంలో కార్మికులకు బీడీ కార్మికులకు హాస్పిటల్ కావాలని చెప్పని నాంపల్లిలో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రభాకర్ అన్న చేసిన పనులు ఏమేంటి మేము చెప్తాము. మీ బండి సంజయ్ అన్న గారు ఏమేం చేసిర్రో మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఊర్లలో అన్ని మండలాలలో కానీ గ్రామాలలో కానీ అందరూ పాస్పోర్ట్ కోసము హైదరాబాద్కే కానీ ఎక్కడెక్కడికో ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పని అప్పుడున్న పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తేవడం జరిగింది. మా పొన్నం ప్రభాకర్ అన్న చేసిన సేవలు ఇంతవరకు మీ బండి సంజయ్ ఏం చేసిండు? ఒక బుక్ విడుదల చేస్తానన్నారు. మా పొన్నం ప్రభాకర్ అన్నది కూడా మేము కూడా బుక్ విడుదల చేస్తాము. మీ బండి సంజయ్ గారు ఏం చేసిండు? మా ప్రభాకర్ అన్న ఏమేం పనులు చేసిండు? ప్రతి ఒక్కటి బుక్ విడుదల చేద్దాము. ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల చైతన్య రథం ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా, పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి గణేష్ తదితర భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారం జోరుగా ప్రారంభించారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో సీతారాంపురం ప్రచారానికి కొనసాగారు. అభివృద్ధి తెచ్చినటువంటి నాయకుడు మన జక్కంపూడి రాజా గారు. ప్రజలందరూ గమనించాలి, మన జక్కంపూడి అంటే మన ఇంట్లో మనిషి. మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఇచ్చిన ఓటు తప్పిత ఓటు చెప్పిన తమ్మున్నడే జగన్ చెప్పిన ఓటు చెప్పినట్టుగా
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ భీమ్రావ్ ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డిల ఆధ్వర్యంలో పోలీస్ కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినదని, ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, 200 మంది పారామిలిటరీ బృందం సభ్యులు పాల్గొన్నారు. ముందుకు వచ్చేద్దాం. వచ్చే నెల మే 13 జరగనున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మరి ధర్మపురి మండల కేంద్రానికి కేంద్ర పార్లమెంటరీ బలగాలు వచ్చేసాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ధర్మపురి మండల కేంద్రంలో కేంద్ర పార్లమెంటరీ ఫోర్సెస్తో మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఊరకు వినియోగించుకోవాలి. తర్వాత ఎలాంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా మన జిల్లాలో కావచ్చు, లేకపోతే మన ధర్మపురి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి లోక్సభ కాబట్టి అందరూ పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని అందరూ ప్రజలందరూ స్వేచ్ఛగా కూడా వినియోగించుకోవాలి. మరియు పారామిలిటరీ ఫోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఎంతమంది బలగాలు వచ్చినాయి ఏంటంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో భారీ ర్యాలీతో వేమూరు హెలిప్యాడ్ నుండి కొల్లూరులోని సభాస్థలానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నక్క ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్డీఓ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలని అన్నారు. నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది మన విశ్వసనీయత. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు, 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే, మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే గాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్, చెన్నై అవసరంలా. దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది. ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది.
ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పోయి పనులు చేసుకునే అవకాశం వచ్చేది. మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా, మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతూ, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 72% పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేము అనుకున్నాం 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు. జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు. ఇది చేస్తా. తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడూ తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1 నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు. దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది. అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే, జ్ఞానం ఉంటే, నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించాలంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ను గెలిపించారని, గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ కుమార్ అని అన్నారు. మేము గెలిచిన 100 రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేశామని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
సమ్మర్లో ఏదైతే వాటర్ ప్రాబ్లం ధర్మపూర్లో వస్తుందో సో ఇటువంటి ప్రాబ్లము రాకూడదని చెప్పేసి దాదాపు 71 లక్షల రూపాయలు కలెక్టర్లో శాంక్షన్ చేపించి అన్న మిషన్ భగీరథ పనులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు మిషన్ భగీరథ పనులు అనేటువంటి మళ్ళీ రిజిస్టార్ట్ చేయించారు. ఉపయోగంగా ఇన్ని కోట్ల ఖర్చు చేసే బదులు ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఎక్కడైతే అంటే అట్లీస్ట్ ఒక మున్సిపాలిటీలో మనం కల్పించాల్సినటువంటి కనీస సదుపాయాలు ఇవి సౌకర్యాలు ప్రజలకు అట్లాంటి వాటి మీద మనకు దృష్టి ఉండదు. ప్రతి ఏరియాలో ఇప్పటికీ మంచినీటి సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో కరెంటు పోల్ సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో రోడ్డు సమస్య ఉంటుంది, ప్రతి ఏరియాలో డ్రైన్ సమస్య ఉంటుంది. ఇక మీరు చేసిన అభివృద్ధి ఏంది? జనాలు నన్ను మర్చిపోయేట్టు చెయ్యండి అని అంటారు. మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు సార్. మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న గెలిచిండు. ఎప్పుడో మర్చిపోయినరు. మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న అంత భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇంకా లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఆస్తులు లెక్కబెట్టడానికి గెలవలేదు. లక్ష్మణ్ కుమార్ అన్న ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రతినిత్యం ఆయన ఓడిపోయినా కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎటువంటి కార్యక్రమం అయినా వస్తున్నాడు. ఆయన ఓడిపోయినా వచ్చిండు. ప్రస్తుతం గెలిచిన తర్వాత కూడా ఈ 3 నెలల నుంచి అన్న ప్రజల మధ్యలోనే ఉంటుండు. మార్నింగ్ దాదాపు ఇక్కడ ఉండేటువంటి మీ పాత్రికేయ మిత్రులకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలుసు. ప్రొద్దున 5 గంటలకు అన్న దగ్గరకు వస్తారు. 5 గంటల నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే 11 o'clock మట్టుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అని చూడడు. ఈవెన్ మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి పని అడిగితే చేసి పెట్టేటువంటి ఉదార స్వభావం మన లక్ష్మణ్ కుమార్ అన్నది. ఆయన గురించి ఈరోజు మీరు మాట్లాడతారు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఆ పనిని కాదనలేదు. ఏ కులమని చూడలేదు, మతమని చూడలేదు, పార్టీ అని చూడలేదు, ఏ ఊరు అని కూడా చూస్తలేడు అన్న. టిల్ మార్నింగ్ 5 to నైట్ 11 o'clock వరకు ఆయనకు సాధ్యమైనంత మట్టుకు అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరిస్తుంది. అటువంటి వ్యక్తి గురించి మీరు మర్చిపోయేట్టు చేసుకోండి, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జనాలకు ఆయన గుర్తున్నాడు కాబట్టి, ఆయన మంచితనం అట్లా ఉంది కాబట్టి ఈరోజు ఆయన నిజంగా 100% లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు, చేస్తాడు, మంచి పాలన ఆయన ప్రజలకు అందిస్తాడని చెప్పేసి ఈ పాత్రికేయుల ముఖంగా మేము ప్రజలకు విన్నవించుకుంటున్నాం. అట్లాగే నిన్న ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులకు అందరికీ కూడా మేము ఘంటాపాదంగా చెప్తున్నాం. ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన ఇచ్చేటువంటి పరిపాలనలో ఎవ్వరు కూడా గుర్తుకురారు. ఆయన్నే గుర్తుంటాడు. ఇంకో 10 ఏళ్ళు పాటు కూడా ఆయన ప్రజల మదిలో గుర్తుండిపోయేలాగా ఆయన యొక్క పరిపాలన చేస్తాడని చెప్పేసి చెప్తున్నాం. ఇంకా ప్రజలు గవర్నమెంట్ రాగానే ఇది అసమర్థంగా ఉంది, తెలిసిపోతుంది, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. గెలిచిన ఈ 100 రోజుల లోపల మేము చేసిన ఏందో మేము చెప్తాం. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఉండేటువంటి సామాన్య ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది కల్పించింది. ఒకప్పుడు ఒక్కరు కూడా బస్సు ఎక్కడానికి ముందుకు రాలేదు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్సు అని చెప్పేసి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మా గవర్నమెంట్లో ప్రతి ఆడపడుచు, ప్రతి సామాన్యమైన ఆడపడుచు బస్సు ఎక్కడానికి ఇష్టపడుతుంది, బస్సు ప్రయాణం జరుగుతుంది. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం అనేటువంటిది జరిగింది. ఇంకా 200 యూనిట్ల లోపు కరెంట్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 500కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీ హయాంలో వదిలేసినటువంటి ఉద్యోగ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి అనేటువంటిది స్పెషల్గా బట్టబయలు చేయడం జరుగుతుంది. ఇంతకు మించి ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. తాను ఏ విధంగానైతే చేయాలనుకుంటుందో అదే విధంగా గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో, కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ఆ పేద ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలన్నింటినీ కూడా నిజంగా ఈరోజు అమలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉంది. సో అట్లాంటి ప్రభుత్వం గురించి మీకు మాట్లాడడానికి నోరెట్లా వస్తుందో మాకు తెలియదు. అట్లాగే అసెంబ్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి ఈ అబద్ధాలు కానీ అబద్ధపు మాటలు కానీ మోసాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పెద్దపల్లి పార్లమెంటులో తరఫున పోటీ చేస్తున్నటువంటి మా వంశీ గారిని భారీ మెజార్టీతోటి ప్రజలు గెలిపిస్తారు. నాకు తెలిసి మీకు స్పష్టంగా ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఈ ఎలక్షన్స్లో మేము గెలవమని చెప్పేసి. అందుకే మీరు కొంచెం అదో రకంగా ఉండి ఈ విధమైన మాటలన్నీ మాట్లాడారు. రానున్న రోజుల లోపల
బీఆర్ఎస్ అసలు పార్టీ అనేదే లేకుండా కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి నేను స్పష్టంగా గంటాపదంగా జనాల ప్రజల్లోకి అందరిలో తెలిసే విధంగా చెప్తున్నాను. కాబట్టి ఇకనైనా ఇట్లాంటి మాటలు మానుకొని ఇంకా మీరు ఇంకేమైనా చేయాలంటే ప్రజలకు పనులు చేయండి, అంతేగాని ఒకరి మీద నిందలేస్తే అబద్ధ మాటలతోటి ముందుకెళ్ళకండి అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ గాజ్ గ్లాస్ కి ఓటు వేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే ఆదికేశవ నాయులు మనవరాలు డీకే చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని వాకతిప్ప గ్రామంలో ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, మీ అమూల్యమైన ఓటును గాజ్ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఆమెకు కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పలికారు. అది మీ 50,000 ఓటు ఒక్క ఓటు గురించి కళ్యాణ్ గారు ఇక్కడ మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తు కాపాడుతారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.